తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ మూవ్‌మెంట్ చాలా యథేచ్ఛగా కనిపిస్తా ఉంది. అంటే రాబోయే రోజుల్లో నిజంగా చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం అయితే వస్తది. ఓకే. కాకపోతే ఇక్కడ ఈ బీసీలలో ఉన్నటువంటి అంటే పెద్ద నాయకులుగా చలామణిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అంటే ఇండివిడ్యువల్‌గా సంఘాలు పెట్టుకొని నడిపిస్తున్నారు. మరి ఇండివిడ్యువల్‌గా ఉన్నటువంటి సంఘాలన్నీ ఒకే ప్లాట్‌ఫార్మ్ మీదకి వస్తాయా? యెస్. ఇదే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రెజెంట్ నేను హైదరాబాద్‌లో ఉన్న మనతోని రిటైర్డ్ కలెక్టర్ తొగర్ల చిరంజీవిలు గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి రిటైర్డ్ అయిన నెక్స్ట్ నుంచెల్లి బీసీ మూవ్‌మెంట్‌లో వీరు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు. సో ప్రెజెంట్ చూసుకుంటే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అని చెప్పేసి ఒక సంస్థని రన్ చేస్తా ఉన్నారు. ఈ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అనేది ఇప్పటిదాకా ఏం చేసింది? ఈ 42% రిజర్వేషన్‌లో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం యొక్క పాత్ర ఎంత మేరకు ఉంది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. మొట్టమొదట వరంగల్ నుంచి వచ్చినటువంటి బీవీఆర్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా యొక్క నమస్కారములు. సార్ నేను యాక్చువల్లీ మనం ఈ బీసీ మూవ్‌మెంట్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీ గురించి రిటైర్డ్ కలెక్టర్ మీరు. సో హౌ ఈజ్ యువర్ జర్నీ? మీ జర్నీ ఎట్లా సాగింది యాక్చువల్లీ? నేను నా జీవితంలో 38 సంవత్సరాలు ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేశాను. సో ఒక సామాన్య ఉద్యోగిగా ప్రభుత్వంలో 83లో జాయిన్ అయ్యి నేను 2021లో రిటైర్ కావడం జరిగింది. సో అనేకమైనటువంటి హోదాల్లో పనిచేసిన ప్రభుత్వానికి సమాజానికి కూడా అనేకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ నా పరంగా కూడా ఉన్నాయి. సో చాలామందికి ఐడియా ఉందో లేదో, మీరు ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ అని మాట్లాడుతున్నటువంటి స్కీము 2005లో నేను కరీంనగర్లో ప్రతిమ హాస్పిటల్ అదేవిధంగా చలిమిడ ఆసుపత్రితో ఆరోగ్య రక్ష అనే ఒక స్కీమ్ను పైలట్ చేశాను. ఆ స్కీమ్ పైలట్ నుంచే ఆరోగ్య రక్ష అనేటువంటి దాన్ని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొని దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మహిళా సంఘాలు మీకు వరి ధాన్యాన్ని గ్రామాల్లో కొంటున్నాయి. యాక్చువల్గా ప్రోగ్రామ్ను నేను మొక్కజొన్న కార్యక్రమంతో మొక్కజొన్న కొనుగోళ్లతోటి ప్రారంభించాను. తర్వాత మళ్ళీ వరి కూడా కొనుగోలు స్టార్ట్ చేసినాం. ఈ రోజు వరకు కూడా అది అప్రతిహతంగా నడుస్తూ ఉంది. మహిళా సంఘాలతో దాదాపు నేను 7 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో మహిళా సంఘాలను స్ట్రెంథెన్ చేయడంలో కానీ, వాటికి బ్యాంక్ లింకేజ్ ఇప్పించడంలో కానీ, జీవనోపాధుల పెంపొందులలో కానీ, అనేక రంగాల్లో కూడా మహిళా సంఘాలతో కలిసి పనిచేశాను. అట్లాగే నేను హెచ్ఎండిఏలో పనిచేసినప్పుడు కూడా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మీరు చూస్తూ ఉంటారు. ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్లో దాదాపు ఒక 52 కిలోమీటర్ల రోడ్డు నా ఆయంలో వేయడం జరిగింది. 100% రింగ్ రోడ్ను నేను కంప్లీట్ చేశాను. అట్లాగే కోకాపేటలో మొన్న 100 కోట్లకు ఎకరం పలికినటువంటి భూమి నేను సుప్రీంకోర్టులో గెలిచాను. 720 ఎకరాలు, అది 728 ఎకరాలు. సో ఆ విధంగా అనేకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ గవర్నమెంట్లో చేసినాను. నాకు ఆ సంతృప్తి ఉంది. ఎందుకంటే నేను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో చాలా కాలం పనిచేశాను. నాకు ఆ సంస్థలో పనిచేసిన అనుభవం, తర్వాత అక్కడ ప్రజల ముఖాల్లో ఎప్పుడైతే ఆ చిరునవ్వులు చూసినామో ఆ ఆనందం చాలా సంతృప్తినిచ్చినటువంటి సంఘటనలు. రైట్ సార్, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అనే ఒక సంఘాన్ని, అంటే సంఘమా వాటెవర్, ఒక అసోసియేషన్ మీరు క్రియేట్ చేసిళ్ళు. ఎందుకు ఈ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరంని ఎందుకని ఎస్టాబ్లిష్ చేసిళ్ళు? ఏంటి దాని మేజర్ మోటో ఏంటిది? బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అనేది నేను 2024 జూలై 30వ తేదీన తాజ్ కృష్ణ హోటల్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఆ రోజు నేను మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని బీసీ సంఘాలను ఇన్వైట్ చేయడం జరిగింది. సో బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో గత 77 సంవత్సరాలుగా బీసీలకు ఒక్క ముఖ్యమంత్రి కూడా లేడు. సో బీసీ ముఖ్యమంత్రులు కాలేకపోయినారు. బీసీలు అన్ని రంగాల్లో అణచివేయబడ్డారు. అదేవిధంగా బీసీలకు రాజ్యాధికారం అందకుండా పోతూ ఉంది. కాబట్టి బీసీలలో వాళ్ళు ఏం కోల్పోయినారు, ఎట్లా కోల్పోతున్నారు, ఎట్లా మోసగింపబడుతున్నారు, ఎట్లా వంచింపబడుతున్నారు అనే విషయాలను తెలియజేసి బీసీలలో ఒక బీసీ స్పృహ డెవలప్ చేయాలి. సో బీసీ భావజాలాన్ని వ్యాప్తి చేయాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే ఒక తెలంగాణ వాదం వచ్చింది, నీళ్లు నిధులు నియామకాలని. అట్లనే మీరు ఇప్పుడు 1947-46లో మనకు సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం వచ్చిందంటే అప్పుడు భూమి భుక్తి, బెట్టి చాకరి నుంచి విముక్తి అనేటువంటి లక్షణాలతో ఆ రోజు కూడా ఉద్యమం వచ్చింది. అట్లాగే కొమరంభీం గారు కూడా జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి ఆ రోజు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాడు. సో ఈరోజు బీసీలు కూడా తమకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకొని మేము ఇస్సా ఇజ్జత్ హుకుమత్, ఇస్సా అంటే వాటా,
ఇజ్జత్ అంటే ఆత్మగౌరవం, హుకుమత్ అంటే రాజ్యాధికారం. ఈ 3 అంశాల మీదుగా రేపు వాళ్ళు పోరాటం చేసి రాజ్యాధికారాన్ని చేపట్టాలనేటువంటి ఒక ఆశయంతో ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. సో మొట్టమొదట బీసీలకు బీసీ నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తున్నాం. బీసీలలో వాళ్ళు ఏమీ నష్టపోయినారు, ఎట్లా నష్టపోయినారో తెలియజేయడం కొరకు నేను అనేక పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాను, బుక్స్ కూడా ప్రింట్ చేశాను. అదేవిధంగా ప్రింట్ చేస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాను కూడా ఉపయోగించేసుకొని బాగా వాటిని ప్రచారం చేస్తున్నాం. సో ఈ విధంగా ఒక 1 ఇయర్కు మీరు ఇప్పుడు చూసినట్టయితే బీసీలలో ఇవాళ ఈ నాలెడ్జ్ స్ప్రెడ్ అయింది. బీసీలలో కూడా కాన్షియస్నెస్ పెరిగింది, ఐకమత్యం పెరిగింది. ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ అయినా బీసీల గురించి మాట్లాడకపోతే వాళ్ళు మనుగడ లేనటువంటి పరిస్థితి రావడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ లాస్ట్ 1 ఇయర్లో క్రియేట్ కాబడింది. రైట్. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు మీరు చెప్పింది ఓకే, అందులో ఓకే జస్టిస్ ఉంది, ఓకే. యాక్చువల్లీ మీరేమో బీసీలలో ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నారు, పెద్ద వ్యక్తిగా చలామణిలో ఉన్నారు బీసీలలో. మీలాగే ఇంకొక 3-4 ఉన్నారు. అందరికందరూ సపరేట్ సంఘాలతోని ముందుకెళ్తా ఉన్నారు, బీసీ మూవ్మెంట్ని ముందుకెళ్తా ఉన్నారు. కానీ మీరు అందరూ ఏకతాటిగా ఒకే ప్లాట్ఫామ్ మీదకి ఎందుకని రాలేకపోతారు? మీకు నేను చెప్పాను ఇంతకుముందే, జూలై 30th రోజు నేను అన్ని సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం. తర్వాత అప్పుడే ఆ రోజే చెప్పడం జరిగింది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే చేయకుండా ఓటర్ల లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలు జరపబోతుంది, మళ్ళీ సర్వే చేస్తామని చెప్పి చేయలేదు, మళ్ళీ ఒకసారి వంచింపబడుతున్నాం అంటే అన్ని సంఘాలు యాక్టివేట్ అయినాయి. సో ఈరోజు బీసీ సంఘాలు ఎవరికి వారు పనిచేస్తున్నా, ఎవరి లిమిట్లో వాళ్ళు పనిచేస్తూ మొత్తం బీసీ ఉద్యమాన్ని నలువైపులా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఇవాళ అందరూ ఒకటే తాటి మీద ఉండాలంటే అది కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే, ఎవరి స్ట్రాటజీలు, ఎవరి పంతాలు వాళ్ళకుంటాయి. అల్టిమేట్గా ఎవరు నిలబడతారంటే ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు ఏదైనా మేలు చేసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళే సర్వైవ్ అవుతారు. సో మేము కూడా నేను దాదాపు ఒక 4-5 మీటింగ్స్ అందరినీ కలిసి కన్వీన్ కూడా చేసిన. సో 4-5 ఒక 31st జూలై మీటింగే కాదు, జూలై 30 మీటింగే కాదు, తర్వాత కూడా దాదాపు ఒక 4-5 మీటింగ్లు అందరినీ కలిసే చేసినాము. ఈరోజు కూడా మేము అవసరమైనప్పుడు కామన్ ఇష్యూస్ మీద అందరినీ కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇండివిజువల్ ఇష్యూస్ పక్కన పెట్టేస్తే కామన్ ఇష్యూస్ మేము ఆ రోజు దేని మీద చెప్పినాం, రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే చేయకుండా మళ్ళీ ఎన్నికలకు పోయి బీసీలకు అన్యాయం చేయబోతుందని చెప్పినప్పుడే అందరు కూడా ఏకంగా కావడం జరిగింది. అందరు కూడా మళ్ళీ ఉద్యమాలు చేసినారు. అట్లనే రిజర్వేషన్ ఇష్యూ మనం ఇయ్యనప్పుడు అప్పుడు కూడా చెప్పినాం. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, 42% మనకు సాధ్యం కావాలంటే ఓన్లీ 9th షెడ్యూల్ ద్వారానే సాధ్యమని చెప్పినాం. కాకపోతే కొంతమంది జియో ద్వారా ఇప్పుడు కొంత దీంట్లో తేడాలు ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా వాళ్ళకైనా 42% కావాలని ఉంది, మాకైనా 42% కావాలని, కాకపోతే పంతాలు వేరే ఉండొచ్చు. సో అల్టిమేట్గా చూద్దాం ఎవరి పంతా నెగ్గుతుంది, ఎట్లా ఉంటుంది అనేది వేరే ఇష్యూ. కాకపోతే ఏంటంటే అందరికి కూడా ఒక కాన్షియస్నెస్ డెవలప్ అయింది. ఎస్, బీసీలకు అన్యాయం జరిగింది, రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలని గెలిపించుకొని రేపు రాబోయే కాలంలో మనం బీసీ ముఖ్యమంత్రిని చూడాలనేటువంటి అందరి కోరిక. బీసీ ముఖ్యమంత్రిని చూడాలనేదే మీ కోరిక అన్నట్టు మీరు చెప్పారు కదా. కానీ ఇది నిజంగా సాధ్యం అవుతుందా? ఎందుకంటే ఇక్కడ బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేసినటువంటి ఈ తరుణంలో బీసీ కొత్త పార్టీలు ఒక 2 నుంచి 3 పార్టీలు ఉద్భవించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఎవరికి వారు పార్టీలు పెట్టుకొని ఎవరికి వారే వెళ్తే, అంటే ప్రజల్లోకి వెళ్తే ఇట్లా ఓట్ల చీలిక అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఓట్ల చీలిక జరిగితే ఎట్లా గెలుస్తారు? మీరు అనేది 100% రైటు. 1 కాదు 3 పార్టీలు రావచ్చని మీరు అంటున్నారు. వస్తే మంచిదే, మేము కూడా స్వాగతిస్తాం. సో ఎవరిది వాళ్ళకు తెలుసు, ఎన్నికల్లో నిలబడితే అది ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు చీలిపోయి ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సందర్భంగా అట్లాంటి సిచ్యువేషన్ ఎరైజ్ అయితే వాళ్ళందరినీ కలిపి యునైటెడ్గా పోటీ చేసే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. ఆ పాత్ర మేము పోషిస్తాం. దానికి నేను రెడీగా ఉన్నాను. అట్లాంటి పరిస్థితి వస్తే అందరిని కలపడానికి, అందరు కలిపి పోటీ చేయడానికి మా ఇంటలెక్చువల్ ఫోరం నుంచి 100% నేను ట్రై చేస్తాను. సో అప్పుడు సమైక్యంగా నిలబడితే 100% మనకు వినయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 42% రిజర్వేషన్ అనేది అంటే ఇందులో ముఖ్య భూమిక మీ ఇంటలెక్చువల్స్ ఫోరం ఉందా? నేను ముఖ్య భూమిక మాదని చెప్పాను, బట్ అందరం కలిసి పనిచేసినామని చెప్తాను. ఎప్పుడైనా సరే నేను నేనేదో ఒక్కనే నా వల్లనే జరిగిందని నేను ఎప్పుడు చెప్పాను. సో మనం ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగినాం, ఎనేబులింగ్ అట్మాస్ఫియర్ను. ఇవాళ అన్ని సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి. మేము కూడా కులగణన జరగాలని చెప్పేసి ఢిల్లీలో కూడా కాన్స్టిట్యున్సీ క్లబ్లో
నేషనల్ లెవెల్లో కూడా ప్రెషర్ తీసుకురావడానికి ఒక సమావేశం పెట్టాం. జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేశాను. ఇక్కడ కూడా అనేకమైనటువంటి సమావేశాలు అన్ని సంఘాలను సమన్వయపరిచి చేయడం జరిగింది. ఇప్పటికి కూడా నేను చాలా వరకు సంఘాలను సమన్వయపరుచుకుంటూనే వెళ్తూ ఉన్నాను. వచ్చే సంఘాలు మనతో వస్తే రాని సంఘాలు రావు, అది పక్కన పెట్టేద్దాం. బట్ మనం ఇప్పటికి కూడా సంఘాల సమన్వయంతో ముందుకు పోతున్నాం. అందుకని మా సంఘాన్ని కూడా నేను పెద్దగా జిల్లా లెవెల్లో కానీ గ్రామ స్థాయిలో విస్తరించలేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకా అనవసరంగా క్లాషెస్ వస్తాయని నేను ఇప్పటివరకు కూడా ఓన్లీ హైదరాబాద్కు కొన్ని జిల్లాలకి కన్ఫైన్ అయ్యి మెల్లమెల్లగా పోతూ ఉన్నాం. సో నీడ్ బేస్డ్ కాదు, ఎక్కువ మటుకు సంఘాలను సమన్వయపరచడానికి నేను ట్రై చేస్తున్నాను. రైట్. ఇప్పుడు ఈ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసి ప్రజెంట్ మీరేమో హైదరాబాద్లో ఉన్నారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో విస్తరించి ఉందా బీసీ ఇంటెలెక్చువల్స్ నేను ఫోరం? చెప్పాను కదా ఇంతకుముందు, అన్ని జిల్లాలకు పెట్టలేమని. ఇప్పుడు నేను ప్రతి జిల్లాకి ఇంచుమించు నేను వెళ్ళి అక్కడ చాలా మందితో సమావేశమై మాట్లాడి రావడం జరిగింది. నేను అన్ని జిల్లాలో పోయాను, ఆల్మోస్ట్ ఆల్. మంచిర్యాల పోయాను నేను, తర్వాత అక్కడి నుంచి వెళ్ళేసి ఇటు భద్రాచలం పోయినాం, ఇటు మహబూబ్ నగర్ పోయినాం. ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాలు, అంటే పాత 10 జిల్లాలు కొత్తగా. ఓకే, కొత్త జిల్లాల్లో భూపాలపల్లి కూడా పోయాము. సో ఓకే, మనం వచ్చింది అంతా చెప్పాలంటే వరంగల్ 2-3 సార్లు వచ్చాను. సో నేను వచ్చి 1 year కూడా కాలేదు చెప్పాలంటే. ఇవాళ జూలై 19వ తారీఖు, అంటే ఇంకా ఈ 10 రోజులు అయితే 1 year అవుతుంది. సో ఈ 1 year లోపలనే మేము చేసినాం. అంతకుముందు 2-3 months నేను వేరే సంఘాలతో కలిసి పనిచేసినాను. ఇప్పటి వరకు నేను ఒక 2 పుస్తకాలు ఆల్రెడీ ప్రింట్ చేసినాం. 3వ పుస్తకం ఇప్పుడు ఇస్సాయిజత్ హుకుమత్ మంత్ ఎండింగ్కి వస్తుంది. అట్లనే ఇంకా మళ్ళీ పుస్తకాలు వస్తున్నాయి. సో ఒకవైపు నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేసి బీసీ భావజాలం అనేది జనాలలో క్రియేట్ చేయాలనేది మన మెయిన్ ఉద్దేశం. రైట్. ఇప్పుడు ఎవరు చూసినా కూడా బీసీని సెంటర్ పాయింట్ చేస్తూ వాళ్ళ ప్రసంగంలో వాళ్ళు ప్రసంగిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు, ముఖ్యంగా కవిత గారు చూపించినటువంటి అమితమైన ప్రేమ అనేది మీరు నమ్మశక్యం అవుతున్నారా? అంటే మీకు నమ్మశక్యంగా ఉందా, లేకపోతే రాజకీయంగా ఇది ఓట్లను గైకొనడం కోసం అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎవరు వచ్చి బీసీ వాదాన్ని మాట్లాడినా మేము స్వాగతిస్తాం, ఒకటి. ఓకే. రెండో అంశం ఏంటంటే, మేము కోరేది ఏంటంటే బీసీల సమస్యల పట్ల నాయకత్వం వహించేది మాత్రం ఖచ్చితంగా బీసీలే ఉండాలి. మీకు బీసీల పట్ల ప్రేమ ఉంటే రండి, మాతో కలిసి పనిచేయండి బీసీ నాయకులతోటి. అంతేగాని మీరు నాయకత్వాన్ని చేతులు పెట్టుకొని పనిచేస్తామంటే ఒప్పుకోము. ఎందుకంటే ఇప్పటి వరకు గత 77 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉద్యమంలో అగ్రకులాలే నాయకత్వం వహించి మళ్ళీ వాళ్ళే బెనిఫిట్ పొందింది. చివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చినా అగ్రకులాల చేతికి వెళ్ళిందే తప్ప సామాజిక తెలంగాణ అనేది రాలేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, బీసీ వాదానికి మద్దతుగా ఎవరు మాట్లాడినా వీ వెల్కమ్. కాకపోతే నాయకత్వం మటుకు 100% అది బీసీల చేతిలో ఉండాలి. మీరు బీసీల చేతిలో ఉన్న నాయకత్వం కింద మీరు పనిచేస్తుంటే మేము వెల్కమ్ చేస్తాం, లేదంటే స్వాగతించాం. రైట్. మీరు సరే ఒక మాట, తీన్మార్ మల్లన్న గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజెంట్ పెద్ద హాట్ టాపిక్. మీరు సమర్థిస్తున్నారా? తీన్మార్ మల్లన్నని మీరు సమర్థిస్తున్నారా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక ఫ్లోలో అనుంటాడు. ఐ డోంట్ థింక్ దట్ అది ఇంటెన్షనల్ ఉండదు. కానీ ఒక మాట అన్నందుకు దానిపైన దాడి చేయడం మాత్రం 100% ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వేరియస్ ఫోరమ్స్ ఉన్నాయి. నీకు ఒకవేళ నీ ప్రతిష్టకు భంగం కలిగిందంటే నువ్వు డిఫమేషన్ షూట్ అయ్యు, పోలీస్ కేసు ఫైల్ చేయు, ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయి. అది పక్కన పెట్టి నేను ఆఫీస్ మీద దాడి చేస్తా, ధ్వంసం చేస్తా అంటే ఎట్లా? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఎన్ని మాటలన్నారండి? వాళ్ళ ఆ రోజు వచ్చి అట్లనే ధ్వంసం చేశారా వాళ్ళు? సో ఇవన్నీ ఉద్యమంలో నడుస్తూ ఉంటాయి. సరే, ఒక్కోసారి నోట్ జారా అన్నాడు, లేదా ఇంటెన్షన్ అన్నాడు, అది పక్కన పెడదాం. కానీ ఇక్కడ మాత్రం దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదని మాత్రం 100% కండెమ్ చేస్తుంది. రైట్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతుంది. మీ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం అనేది ఎవరికి సపోర్ట్గా నిలిచింది? మేము బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తరఫున ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, జనరల్ కేటగిరీ స్థానాలలో 100% బీసీలు పోటీ చేయండి. ఎందుకంటే గ్రామాల్లో ఉండేదే బీసీలు. మీరు గ్రామాల్లో ఉన్నటువంటి ఆ స్థానాలను ఓసీల చేతికి పోనివ్వద్దు. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో బీసీలనే ఎన్నుకోండి. మీరు డబ్బులకు, మద్యంకు, ఇంకా దేనికో బానిసైపోయి అగ్రవర్ణాలకు ఓటేయద్దు. 100% బీసీలను మీరు ఎన్నుకోగలిగితే రేపు రాష్ట్రంలో ఏం జరుగుద్దంటే, ఇప్పుడు మనకు 31 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. సో ఈ జిల్లా పరిషత్తులు కానీ లేదా మనకున్నటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలలో మన వాళ్ళు పెద్ద సంఖ్యలో సుమారు ఒక 50-55% బీసీలు రాగలిగితే రేపు ఎమ్మెల్యేలను మనం ఎక్కువ మందిని గెలిపించుకునే ఆస్కారం ఉంటుంది. సో మేము కోరేది ఏంటంటే, బీసీలందరికీ ఇప్పటి వరకు మీరు ఎవరెవరకు ఓట్లేషన్లు అవన్నీ మర్చిపోండి. ఇప్పటి నుంచైనా కనీసం బీసీ స్పృహతో
బీసీలకు మీరు ఓటేసి బీసీలను మీరు కాపాడుకుంటే రేపు బీసీ నాయకత్వం ఎదుగుద్ది. తద్వారా ఇప్పుడు మనం బీసీలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన సమస్యలకు మనం పులి స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది, పరిష్కరించే ఒక అవకాశం దొరుకుతుంది. ఇక్కడ బీసీ అభ్యర్థికి బీసీల నుంచి వెళ్ళి 100కు 100% ఓట్ల శాతం అనేది రాదు. ఈ మాట నిజమా అబద్ధమా? ఇప్పుడు ఎట్లుందంటే బీసీలలో ఆ కాన్షియస్నెస్ డెవలప్ కాలే. మనం బీసీలకే ఓటేసుకోవాలనేటువంటి కాన్షియస్ ఇంకా రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు బీసీ భావజాలం ఎక్కువ స్ప్రెడ్ కాలేదు. బీసీలలో ఇవాళ మేజర్ జనాభా ఉన్నప్పటికీ కూడా ఈ బీసీలలో ఉన్నటువంటి అజ్ఞానం వల్ల వీళ్ళు బీసీలకు ఓట్లు వేయలేకపోతున్నారు. సో ఇప్పుడు మేము ఆ నాలెడ్జ్ని డెవలప్ చేస్తున్నాం. మెల్లమెల్లగా నాలెడ్జ్ ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది. సో కొన్ని గ్రామాలలోకి వెళ్ళిపోయింది. గ్రామాలలో ఇప్పుడు బీసీ వాదం కూడా మెల్లమెల్లగా చర్చల్లోకి వచ్చింది. సో అనేకమైనటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో 100% బీసీలు మెల్లమెల్లగా బీసీలకు ఓటేసే కాలం వస్తుంది. 100% కాకపోయినా కనీసం 80-90% అన్న బీసీలకు ఓటేసుకునే కాలం వస్తుంది. చాలు 80-90% ఓటేసినా బీసీ క్యాండిడేట్ గెలుస్తారు. అంటే మీకు రెడ్డిలు కానీ రావు వీళ్ళ ఓట్ల శాతం మీకు అవసరం లేదా? రెడ్డిలు రావులు ఓట్లు వేస్తే వెల్కమ్ చెప్తామండి, స్వాగతిస్తాం, ఎందుకు వద్దంటాం. కాకపోతే ఏంటంటే మేము వాళ్ళతో పొత్తులు పెట్టుకొని ముందుకు పోవడం అనేది ఇప్పుడున్న దశలో మనం ఆలోచించలేం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. బట్ 100% బీసీలకు ఓట్లు ఇస్తా అంటే ఎందుకు వద్దంటాం? మాకు కావాల్సిందే బీసీ రాజ్యం మేము ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి బీసీల కొరకు మేము పోతాం. 42% రిజర్వేషన్ వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా లేరా? 42% రిజర్వేషన్ వస్తే 100% హ్యాపీగా ఉంటాం. అందరికంటే మొదలు హ్యాపీగా ఉండేది నేను. ఎందుకంటే గత 1 year నుంచి కూడా దీని మీద ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులలో నేను కూడా ఒకని. కాబట్టి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళు ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చి జియో ద్వారా పోతామంటుందో ఇది కరెక్ట్ కాదు. రేపు రాబోయే కాలంలో కోర్టులలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మేము 9th షెడ్యూల్ ద్వారా పొంది శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం. సో 9th షెడ్యూల్లో పెడితే మాకు 100% హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూట్లో పోతున్నారు. మరి ఇది ఏం జరుగుతుందో చూద్దాం. బట్ మాకైతే దానిపైన అనేకమైన అనుమానాలు ఉన్నాయి. 100%. ఓకే, మరి అంటే ఇప్పుడు చాలామంది బీసీ సోదరులు దీన్ని స్వాగతించారు కదా. నేను చెప్తున్నాను కదా, బీసీ సోదరులు స్వాగతించిన వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో మీరే చూస్తారు ఏం జరగబోతుందో. నేను ఇప్పుడు కామెంట్ ఎందుకు చేయాలి? మీరు లీగల్గా చెప్తున్నారు? 100% లీగల్గా చెప్తున్నాను. అంటే దీన్ని మహేష్ కుమార్ గౌడ్ గారు సమర్థించిల్లు, పార్టీ గారు అందరూ సమర్థించిల్లు. పార్టీ పరంగా ఎవరు ఎట్లా సమర్థించాలో సమర్థించుకుంటారు, నేను కాదనను. రేపు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఎందుకు అనవసరంగా తినబోతు రుచి అడగడం ఎందుకు? రైట్, అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి 100%. దీనికి సొల్యూషన్ ఏంటిది? 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్తున్నాం కదా. సాధ్యం అవుతుందా? ఎందుకు కాదు, తమిళనాడులో పెట్టారు కదా. తమిళనాడులో ఇవాళ భారతదేశంలో ఏకైక రాష్ట్రం 50% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చే రాష్ట్రం తమిళనాడు. వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు? వాళ్ళు కూడా భారత రాజ్యాంగం లోబడే పనిచేస్తున్నారు కదా. కానీ వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టుకుని కోర్టుల నుంచి రక్షణ పొందేళ్ళు. సో మనం కూడా అదే పద్ధతి పోవాలని మనం చెప్తున్నాం. సో 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇవి రెండు కూడా పరస్పరం సహకరించుకుంటే ఇది సాధ్యమైంది. ఇక్కడ మేము పోమని వీళ్ళు, మేము ఇయ్యమని వాళ్ళు అనుకున్నప్పుడు సాధ్యం కాదు. సో మేమేమంటున్నాం, ఇప్పటి వరకు బీసీలకు మోసం చేసింది చాలు బాబు. ఇప్పటికైనా బీసీల దగ్గరికి వచ్చినటువంటి నోటి దగ్గరికి వచ్చిన కూడును మళ్ళోసారి దూరం చేసి మోసం చేయకండి అని రెండు పార్టీలకు చెప్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు బీసీల మీద ప్రేమ అంటే ఇది అబద్ధపు ప్రేమనా? ఈ పార్టీలన్నీ చూపిస్తున్నాయి కదా, ఇవన్నీ అబద్ధపు ప్రేమగా మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు. అన్ని పార్టీలు నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తే అన్ని పార్టీల్లో కూడా బీసీలకు పైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవన్నీ. సో బీసీలు అది గమనిస్తారు. ఇప్పటిదాకా బీసీలకు విషయాన్ని ఇంత కుండబద్దలు ఇస్తున్నారు కదా సార్, కార్పొరేషన్ బీసీ అవి కార్పొరేషన్లు ఇస్తున్నారు కదా. ఎవరు ఇవ్వాలి అండి? ఎవరు ఇవ్వాలి? 61% జనాభా ఉన్న బీసీలు వీళ్ళకి రావాలన్నా, వీళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా? వాళ్ళు 10% జనాభా ఉన్న వాళ్ళు 90% ప్రజలకు ఇస్తారు. ఎవరికి ఇస్తున్నారు? ఆ భావజాలమే తప్పు. సో వాడిచ్చేది ఏం లేదు, మేము పుచ్చుకునేది ఏం లేదు. మాకు న్యాయబద్ధంగా రావాల్సింది మాకు రావాలి. దానికి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు. ఈ ఓటు అనే ఆయుధాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే రేపు రాబోయే కాలంలో మనం వాళ్ళకి బీఫామ్లు ఇస్తాం.
వాళ్ళు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరే అన్నారు 2-3 పార్టీలు వస్తాయని, వస్తాయి. మరి వచ్చి రావడం ఉద్దేశం కూడా ఏంది, బీఫామ్లు మనం ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చేది ఏముంది. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం కనుక వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, బీసీ ముఖ్యమంత్రి అనుకుందాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా చేంజ్ అవుతాయా? 100% చేంజ్ అవుతాయండి. సిస్టమ్ చేంజ్ అవుతుందా? 100% చేంజ్ చేయొచ్చు, చేస్తారు కూడా. ఏంటి, ఏమేమి చేంజ్ అవుతాయి? ఇప్పుడు మీకు బీసీలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి పథకాలు ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇంప్లిమెంట్ అవుతలేవు. సో మనం బీసీలకు ఒక సప్లాన్ పెట్టి 100% బడ్జెట్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది, ఇవాళ రిజర్వేషన్ ఇష్యూయే కావచ్చు. ఇప్పుడు 42% సంబంధించి కేంద్రంలో మనం వెళ్ళి పోరాటం చేసి తమిళనాడు లాగా సాధించుకొని రావచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలకు తప్ప ఇంకోటి లేదు. మేమేం చెప్తున్నాం, బాబు మీరు 5,000కు ఓట్లు నమ్ముకోవద్దు, నెలకు 5,000 పెన్షన్ మేమిస్తాం. తర్వాత ప్రభుత్వ పాలసీలు మార్చి మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వ ఖాళీలను నింపడం కావచ్చు, ఇవన్నీ కూడా బీసీ గవర్నమెంట్లో 100% చేస్తాయి. ఎందుకంటే ఇవాళ తమిళనాడు చూడండి, తమిళనాడులో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వలే. భారతదేశంలో ఇవ్వనటువంటి ఏకైక రాష్ట్రం తమిళనాడు. వాళ్ళు చెప్పిండ్రు, ఎస్ మేము బీసీలకు ఆల్రెడీ 50% ఇస్తున్నాం, ఎస్సీలకు 18%, ఎస్టీలు ఆడ తక్కువ ఉన్నారు కాబట్టి 1%, ఇంకా మళ్ళీ మేము ఈడబ్ల్యూఎస్ చేయమన్నారు. సో ఇక్కడ కూడా మేము ఈడబ్ల్యూఎస్ని రివ్యూ చేస్తాం. సో అవసరమైతే తీసిపడేస్తాం కూడా. కాబట్టి బీసీల రాజ్యం వస్తే మార్పులన్నిటివి చాలా జరుగుతాయి. 100% బీసీలకు కావలసినటువంటి రక్షణలతో పాటు వాళ్ళకు కావాల్సినట్టు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుద్ది, ఆత్మగౌరవం పెరుగుద్ది, సమస్యల పరిష్కారం కూడా జరుగుద్ది. బీసీలలో ఎక్కడ చూసినా కూడా బీసీలలో ఒక 4 నుంచి 5 కులాలు మాత్రమే ముందంజలో ఉంటున్నాయి. అంటే ఇప్పుడు లైక్ పద్మశాలి, యాదవ్స్, గౌడ్స్, ఇట్లాంటి కొన్ని ఇంకొక 2-3 రిమైనింగ్ చాలా ఉన్నాయి. మరి ఈ సంఘాల పరిస్థితి ఏంటిది, ఈ కులాల పరిస్థితి ఏంటిది? మేము అందుకే ఏమంటున్నామంటే ప్రపోర్షనేట్గా ఏ కులానికి జనాభా ఎంత ఉందో దాని ప్రకారం మనం వాళ్ళకు ప్రాతినిధ్యం పెంచుతాం. ఎట్లా అంటే ఇప్పటి వరకు కొన్ని కులాలకు కనీసం అసెంబ్లీ గడపదొక్కలే, కొన్ని కులాలు పంచాయతీ గడపదొక్కని కులాలు ఉన్నాయి. సో వాటన్నిటిని గుర్తించి వాళ్ళకు ఆ జనాభా ప్రపోర్షనేట్గా వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవాళ బీసీల రాజ్యాధికారం వస్తే కొన్ని వేల పోస్టులు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు అగ్రవర్ణాలు ఆక్యుపై చేసుకున్నటువంటి ఆ పోస్టులన్నీ బీసీలకు వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మరి అన్ని కులాలకు ప్రాతినిధ్యం పెరుగుద్ది. ఏంటిది ఆ పోస్టులు ఏంటిది? ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు లేవా? ఇవాళ రాష్ట్రంలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాకనే 100 పోస్టులు ఇచ్చింది. 100 పోస్టులలో బీసీలకు ఏమి ఇచ్చారండి? మరి అట్లాంటివి ఉన్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నాయి, రకరకాల పోస్టులు ఉన్నాయి. ఇవాళ అన్ని పోస్టులు బీసీలకు ఇచ్చేస్తారా? 90%. అంటే ఎస్సీ ఎస్టీలకు బొంగ మిగతా 90% బీసీలకు పోతాయి. 100%. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సింది 100% వాళ్ళకి ఇస్తూనే మిగతా దాంట్లో 99% బీసీలకు పోతాయి. ఇంకా మేము ఇంకా వేరే వాళ్ళకి ఇస్తామనే ఆలోచన కూడా లేదు. రెడ్డి, రావుస్ ఎవరికి అవసరమే ఉంది. 1% పాపులేషన్ లేదు, వాళ్ళ 0.28% పాపులేషన్. అసలు ఇవ్వరా? చూద్దాం మనకు వచ్చినప్పుడు. ఇప్పుడు ఎందుకు హైపోథెటికల్కి వచ్చాను, ఇప్పుడు ఎందుకు కానీ మాట్లాడదాం. ఓకే, నేను చెప్పిన కదా 90%, 95% మాకే ఉంటాయి ఎస్సీ ఎస్టీకి బొంగ. ఏమైనా మిగిలితే 5% చూద్దాం. 5% ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎన్ని శాతం ఇస్తారు? వాళ్ళ జనాభా ఉంది కదా 18 + 10, వాళ్ళకి పోతుంది 30% పోతుంది. మరి మిగతాదంతా బీసీలే కదా. 10% ఓసీలు ఉన్నారు. 10% ఓసీలకు 10% ఏమో అవసరం, ఆల్రెడీ ఎంజాయ్ చేసిండ్రు. ఓ మా అంటే 3-4% పోతుంది, మిగతాదంతా వీళ్ళకే ఉంటుంది. ఇదైతే గౌరవం. అసలు గౌరవం అనేది ఏం లేదండి, రాజకీయ వాటా. ఇప్పుడు మా వాటా ఏందండి? మరిగా బీసీల వాటా ఏమున్నది చెప్పండి. 119 మందిలో 19 మంది ఉన్నాము. ఏంటి వాటా? 15% లేదు. మరి 61% జనాభా ఉన్నోనికి 15% ఇచ్చి మీరు ఎంజాయ్ చేస్తే, ఇప్పుడు వీళ్ళ అధికారం వచ్చినప్పుడు కూడా వీళ్ళ మనుషులకు ఇచ్చుకోకపోతే ఎవరికి ఇచ్చుకుంటారు? కానీ ఇప్పుడు కొత్త పార్టీ ప్రజల్లోకి తిరిగి గెలవాలంటే నిజంగా చాలా పెద్ద రిస్క్ ఇది. 100%. చాలా డబ్బుతో కూడుకున్న విషయం ఇది, నిజమే కదా? మరి దీనికి ఎట్లా? ఇప్పుడు బీసీలలో కూడా అంత డబ్బు లేని డబ్బులు పెట్టనోళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ ఏం లేరు. ఇందులో కూడా కొంతమంది గత 77 ఏళ్లలో ఒక 5% ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడైతే బీసీ భావజాలం బాగా స్ప్రెడ్ అవుతుందో అప్పుడు డబ్బు అనేది ప్రాధాన్యత వహించదు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఏం జరిగింది? రూలింగ్ పార్టీ 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, డబ్బు మ్యాక్సిమం ఖర్చు పెట్టిండ్రు. ఈ వ్యతిరేకత వస్తే ఏం జరిగింది?
మరి వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎదుటోని మీద నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ డబ్బులు ఎట్టుపోతున్నాయని మీరు ఆపగలిగినా ప్రజలను ఆపగలిగినలా? సేమ్ థింగ్ తెలంగాణ వాదం వచ్చినప్పుడు ఆంధ్ర పాలకులు కూడా అనేక పెట్టుబడి పెట్టిండ్రు. ఏం జరిగింది? ఓడిపోయిలుగా. సో ఎప్పుడైతే భావజాలం స్ప్రెడ్ అయిపోతుందో, ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందో, మనకు జరుగుతున్న నష్టాలు కష్టాలు ఎవరిది వారు తెలుసుకుంటారో అప్పుడు 100% వాళ్ళే మారిపోతారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ముస్లిం మైనార్టీస్ ఉన్నారు, ముస్లిమ్స్. మీరు హైదరాబాద్లో ఈ 6-7 సీట్లను వాళ్ళ నుంచి కాక ఇంకేదైనా పార్టీ గెలవగలుగుతుందా? నువ్వు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా? అవును, వాళ్ళు ఎప్పటిగా అదే. మరి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకు తెలుసు, మనకు రిప్రజెంటేషన్ మనం కాపాడుకోకపోతే రేపు తెల్లారి మన వాయిస్ వినిపించేటోడు అసెంబ్లీలో ఎవడు దొరకటరా బాబు అని కనీసం ఆర్యోడుకున్నా వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అది తప్పలేదు. సో అట్లనే బీసీ వాళ్ళు కూడా రావాలి. మేము కోరేది వాళ్ళ కాలనీలో కూడా వాళ్ళ ఏరియాలో కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అయినా కానీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్కి తప్ప ఇంకొని ఓటేస్తలే. సో ఇక్కడ మీరు కూడా అదే విధంగా ఆలోచించి ఓటేయండి బీసీలకు. అంటే ఇప్పుడు బీసీ రాజ్యాధికారం వస్తే రెడ్డిస్ని కానీ రావుస్ని కానీ దగ్గర రానియరు, అంతేనా? మీరు దగ్గరికి రానియం మనం అంటలే, మ్యాక్సిమం పోస్టులు బీసీలకు వస్తాయని చెప్తున్నాం. అందులో 2-3 వస్తూ ఉంటాయి. మనకు కూడా అందులో అందరూ చెడ్డోళ్ళని కాదు కదా, అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఉన్నప్పుడు మంచి వాళ్ళని 100% సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ముందుకు పోవాల్సి వస్తుంది. కానీ మ్యాక్సిమం వీళ్ళు మాత్రం అవకాశం వీళ్ళకి దక్కుద్ది అని చెప్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఒక క్వశ్చన్, యాక్చువల్లీ మీరు సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి కొంతమంది నాతో ఫోన్లో చెప్పిళ్ళు, నమ్మొచ్చా దీన్ని? బీసీ రాజ్యాధికారం వచ్చినప్పుడు, బీసీ కొత్త పార్టీ ఉద్భవించినప్పుడు మీరు సీఎం రేస్లో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేసి కొంత తప్పదు. నేను మొదటి నుంచి ఏం చెప్పానంటే, నేను ఎన్నికల్లో పోటీ చేయను ఒకటి, కాబట్టి సీఎం అయ్యే ప్రసక్తే లేదు. 2, ఎప్పుడు పోటీ చేస్తాము, ఎప్పుడు అయ్యేది ఉంటుందంటే తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం వచ్చి రేపు బీసీలు సీఎం అయినాకనే మాత్రం మనం సెకండ్ టైం మాత్రమే మనం ప్రయత్నం చేయగలం. కానీ మనం ఇప్పటి వరకు ఆలోచన లేదు, మనం ఉండము ఆలోచన లేదు. సెకండ్ టైం మనం అప్పటి వరకు మన ఏజ్ ఉండదు కాబట్టి అది ఇష్యూ ఎరేజ్ కాదు. ఓకే ఓకే. కానీ కొంతమంది మీ ఫాలోవర్స్ ఎందుకు అట్లా చెప్తున్నట్టు, అంటే ఈ మెసేజ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నట్టు? మెసేజ్ రాంగ్ స్ప్రెడ్. అది ఎవరన్నా అట్లా అనుంటే నేను వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, మనం ఎన్నికల్లో నిలబడడానికి ఇక్కడ లేము. ఫస్ట్ మనకు బీసీల రాజ్యాధికారం రావాలి, ఒక బీసీ సీఎం కావాలి, ఆ తర్వాతనే మనం ఆలోచిద్దాం. అప్పటి వరకు మనం మళ్ళీ ఫర్దర్గా దానిపైన డిస్కషన్ వద్దు. మీ ఆధ్వర్యంలో పార్టీ ఏమన్నా రాబోతుందా? ఇంకా మనం ఏం అనుకుంటలేదు, చూస్తాం భవిష్యత్తులో. ఏంటంటే రాబోయే అంటే పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడితే 100% పెడతాం. ఇప్పటి వరకు మనం ఏంటంటే అన్ని సంఘాలతో కలిసిపోయి పనిచేయ పరిస్థితి వాతావరణంలో ఉన్నాం. రేపు తెల్లారి ఒకరిద్దరు పార్టీలు పెట్టినా వాళ్ళని కలుపుకొని పోవడానికే ప్రయత్నం చేస్తాం. లేదు అనుకున్న పరిస్థితుల్లో మనది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీది మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే అన్ని జిల్లాలలో మీకంటూ బలం స్ప్రెడ్ చేస్తాం. అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. ఈ లాస్ట్ 1 year నుంచి ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా స్ప్రెడ్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. 100% అనుకుంటే చేయగలం. ఇప్పటి వరకు మనం ఏంటంటే అందరినీ కలుపుకొని పోవాలనేటువంటి ఒక దృక్పథంతో మనం అటువైపు దృష్టి సారించలేము. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తున్నాం, 2 సంఘాల మధ్య సఖ్యత ఐక్యత నిలపాలని చూస్తున్నాం. సో చాలామంది ఏంటంటే ఒక బీసీ సంఘాలలో ఐక్యత లేదని అంటుంటారు. ఏ సంఘంలో కూడా ఐక్యత ఉండదు, ఏ కులంలో కూడా నీకు 2-3 వర్గాలు 100% ఉంటాయి. కరెక్ట్, అది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే ఉందో రాబోతుందో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైన 3 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 పార్టీలు అంటే మీకు గతంతోని ఇప్పటిదాకా బీసీలకు ఎంతో కొంత మేలు చేసిన పార్టీ ఏంటిది? అట్లా ఒక పార్టీ అని మనం చెప్పలేము. ఎంతో కొంత ఆ పార్టీ కొంచెం అది చేసింది అనే కోణంలో ఎంతో కొంత అన్ని పార్టీలు చేసి ఉన్నాయి తప్ప అన్ని పార్టీలు ఈక్వల్గా మోసం చేసినాయి, ఓట్ల కొరకు ఎంతో కొంత చేసినాయి. కాబట్టి నేను పెద్ద ఏ ఒక్క పార్టీకి క్రెడిట్ ఇవ్వను. ఇప్పుడు మీరు ఓటు వేయాలంటే ఇప్పుడు పార్టీల అభ్యర్థులకు వేయొద్దంటారా? నేనేమంటున్నా, బీసీ అభ్యర్థికి వేయంటున్నా. ఒకవేళ ఈ 2 పార్టీలు రికగ్నైజ్డ్ పార్టీస్ వచ్చినాయి అనుకో, సో అప్పుడు మనం ఏ బెస్ట్ ఇద్దట్లో ఎవరు ఉన్నారో అది చూసుకొని చేయాలి. ఆ పార్టీలు కూడా సిద్ధాంతం చూసుకొని చేయాలి. కానీ నా ఉద్దేశం ఏంటంటే పంచాయతీ ఎన్నికలు పెద్ద ఇప్పుడు మన పార్టీలు రావు. బట్ మీకు ఖచ్చితంగా ఒకవేళ మన పంచాయతీ ఎన్నికల వరకు ఎవరైనా బీసీల పార్టీ పెడితే 100% బీసీల పార్టీకి సపోర్ట్ చేయమని చెప్తున్నాను.
ఇప్పుడు ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇవి కంప్లీట్గా అంటే పార్టీ యొక్క సింబల్ మీద వచ్చేటువంటి ఎన్నికలు. కరెక్ట్. సో ఖచ్చితంగా సింబల్ మీదనే వీళ్ళు ఓటు అనేది వేయాల్సి. మీరు ఏ పార్టీ బీసీలకు సీట్ ఇస్తే ఆ పార్టీకి వేయండి అని చెప్తాను. మాకు కావాల్సింది బీసీ రిప్రజెంటేషన్ పెరగాలి. ఒక పార్టీ రావచ్చేమో అని అంటున్నారు. సో వస్తే ఆ పార్టీకి వేయండి, మేము వద్దనట్లేదు. ఎందుకంటే బీసీలో పార్టీ 100% బీసీలో పార్టీని కాపాడుకోవాలి, ఎవరు పెట్టినా సరే. అది ఓకే. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్రాక్సిమేట్లీ ఒక 18 నెలలు అట్లా అవుతుంది. ఇప్పుడు నేను పాలన పైన విశ్లేషించడానికి లేని ఇక్కడ. 1.5 year నుంచి మీరు పబ్లిక్ లో తిరుగుతా ఉన్నారు. 1.5 year నుంచి పబ్లిక్ లో తిరుగుతా ఉన్నారు, సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. నేను దాని మీద కామెంట్ చేయను. నాకు కావాల్సింది మా బీసీలకు సంబంధించినటువంటి హక్కులు. వీరు వచ్చిన 18 నెలల్లో బీసీ సంఘాలకు అంటే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఫస్ట్ ఇయర్లో 703 కోట్ల బడ్జెట్ కేటాయించి రూపాయి ఇవ్వలే. మరి ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూపాయి రాలే. మీరు ఖాళీ అని చెప్పేసి ఖజానా ఖాళీ అంటే మా ఒక్కదానికే ఖాళీ ఉంటుందా అండి? వేరే ఏం దానికైతే అలొకేషన్ పోతుందా? ఇప్పుడు కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు కోట్లు ఇవ్వస్తుంది. బట్ చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు, ఏది మున్సిపాలిటీలలో కానీ పంచాయతీలలో పనిచేసినటువంటి వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అంతా బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉంటారు. వాళ్ళకి ఇవ్వడానికే డబ్బులు ఉండవండి. పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు మీరు విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు. బీసీలకు పాపం వాడు ఏదో పని చేసుకుని బతుకుదామంటే కూడా వానికి ఒక రూపాయి ఇవ్వకుండా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండబెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో మా బాధ మాకుంది. మీరు వేరే చేసి ఉండొచ్చు లక్షలు, మాకు సంబంధం లేదు. మా వాళ్ళకి ఏం చేసినారు? మీరు సప్లాన్ ఇస్తామన్నారు, ఇచ్చిందా? 42% రిజర్వేషన్ మీరు కాంట్రాక్టర్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? అది మా ప్రశ్నలు ఉన్నాయి అవి అట్లా. రైట్. సో ఇప్పుడు ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు? మేము బీసీలకు చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు బీసీ స్పృహ పెంచుకోండి, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను తెలుసుకోండి. రేపు రాబోయే కాలంలో 100% బీసీలకే మీరు ఓటేయండి. బీసీ రాజకీయ నాయకుల్ని కాపాడుకోండి. బీసీ ప్రాతినిధ్యం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో పెంచండి. రేపు మీరు బీసీల పట్ల పాజిటివ్గా ఉన్నారని తెలిస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల బాటనే పడతాయి. ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితి గత 1 year నుంచి మేము అన్ని సంఘాలను కలిసి క్రియేట్ చేసినామని చెప్పేసి నేను చెప్తున్నాను. అందువల్లనే మొన్నకు బీసీలకు ఒక మంత్రి పదవి రావడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీసీలకు కొంత ప్రాధాన్యత పెరిగింది, రిప్రజెంటేషన్ పెరిగింది. సో మీరు బీసీలను ఇప్పుడు మీరు మద్దతు ఇచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ బీసీ క్యాండిడేట్స్ గెలిచారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మొత్తం రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతాయి. ఈ దేశంలో మరొక సామాజిక రాజకీయ విప్లవం రాబోతుంది. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ఓకే, థ్యాంక్